తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ చేరికకు రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి మల్లారెడ్డి గులాబీ పార్టీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసినట్లేనని సంకేతాలు అందుతున్నాయి. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతుంది. బీఆర్ఎస్ కీలక నేత మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆ పార్టీని వీడతారంటూ కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ తాజాగా ఊపందుకుంది. కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మల్లారెడ్డి ఈ నెల 18న గట్కేసర్లో సీఎం రేవంత్ రెడ్డి సభకు హాజరు కావటమే ఇందుకు కారణం. అంతేకాదు, సభలో రేవంత్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేస్తున్నా పట్టించుకోలేదు. సభ ముగిసిన తర్వాతనైనా కనీసం మరుసటి రోజైనా రేవంత్ విమర్శలను మల్లారెడ్డి ఖండించలేదు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆవేదన చెందారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేగా పాల్గొన్నారనుకున్నా సీఎం విమర్శలపై ప్రైవేట్గానైనా స్పందించలేదని మల్లారెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ బీఆర్ఎస్ క్యాడర్ డిమాండ్ చేసింది. మరోవైపు ఇప్పుడు ఏం బ్లాక్మెయిల్ చేశాడని సైలెంట్ అయ్యో మల్లన్న అంటూ బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ప్రశ్నించారు. ఈ పరిణామాల తర్వాత కూడా మల్లారెడ్డి స్పందించకపోవడంతో ఆయన బీఆర్ఎస్లో ఉన్నట్లా లేనట్లా అన్న చర్చ మొదలైంది. వాస్తవానికి మల్లారెడ్డిపై మేడ్చల్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గతంలోనే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉండటంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా హాజరు కావటం లేదు. దీంతో ఆ బాధ్యతలను వీలైతే ఇంకెవరికైనా అప్పగిస్తే మంచిదని వారు కోరారట. మల్లారెడ్డి గతంలో తన కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. తన విద్యా సంస్థల వ్యాప్తిలో భాగంగానే ప్రధానిని కలిసినట్టు సన్నిహితులు చెప్పుకొచ్చినా బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీలో చేరటానికే మోదీని కలిశారని నమ్ముతున్నారు. వ్యాపార సామ్రాజ్యాన్ని దేశమంతటా విస్తరింపచేసేందుకు బీజేపీ ప్రభుత్వం మద్దతు కోసం మల్లారెడ్డి యత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. దీంతో ఆయన్ను తమ పార్టీలో తీసుకురావాలని భావించిన కాంగ్రెస్ సీనియర్లు పీసీసీ స్థాయిలో చర్చలు జరిపినట్టు తెలిసింది. గతంలో ఆయన ప్రస్తుత కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ను కలిశారు. పైగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు తగ్గించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి వస్తారంటూ ఆ పార్టీ నేతలు కొందరు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ కేబినెట్ లో ఓ వెలుగు వెలిగిన మల్లారెడ్డి ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గులాబీ జెండాను పక్కన పెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకోవటానికి సర్వం సిద్ధం చేస్తున్నారు.